హలో అందరికీ, ఈరోజు స్పెషల్ మా ఇంట్లో తలకాయ కూర ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ పెట్టుకుని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తలకాయ కూరకు కావాల్సిన గరం మసాలా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాలి. మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కొద్దిగా కారం, ఒక 5 స్పూన్స్ కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా బాగా ఫ్రై అయినాక తలకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి ముక్కల్ని. ఇలా వాటర్ ఎగిరినాక వాటర్ పోయాలి. ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. తలకాయ కూరలో వాటర్ అంతా ఎగిరిపోయినాక మళ్ళీ వాటర్ పోసుకొని ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక 10-12 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మెదడు కూడా దానిపైన వేసుకోవాలి శుభ్రంగా చేసుకుని. ఫస్ట్ కుక్కర్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 12 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ బాగా చల్లారినాక మూత తీసి తలకాయ కూర రెడీ. వేడి తలకాయ కూర రెడీ. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.